చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత కొంత కామెడీ రోల్తో కనపడబోతున్నారు. సో చాలా ఇది మొత్తం ఫన్ మూవీ అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఈ సినిమాని హైప్ తీసుకురావడానికి అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా హీరో తరుణ్ భాస్కర్ చాలా ఇందులో 50 క్యామియోస్ చాలా వరకు ఆయన ప్లే చేశారు. నిన్న మొత్తం రిలీజ్ ఈవెంట్లో కూడా హవా నడిచింది. బట్ ఇక్కడ మెయిన్ ఈ సినిమాని ఎక్కువ ఆడించడానికి ప్రేక్షకులు తీసుకుపోవడానికి మెయిన్ పిల్లర్ హీరో మరి ఉండాలి. నిన్న హీరో గారే రాకపోవడం సో నిజంగా గాయపడ్డ సింహానికి నిజంగా సింహం ఎక్కడ గాయపడ్డది అని తెలియాలంటే తప్పకుండా మా సినిమా చూడాలి అని చెప్పేసి. ఇంకొకటి నిన్న రిలీజ్ ఈవెంట్లో చాలామంది హీరోలు గెస్టులు డైరెక్టర్స్ కూడా వచ్చారు. నిన్న నారా రోహిత్ గారు, అదేవిధంగా మన శ్రీ విష్ణు గారు, అదేవిధంగా మన జడి చక్రవర్తి గారు, చాలామంది ఇలా యాక్టర్స్ వచ్చారు. బట్ ఈ సినిమాని తను హీరోగా మెయిన్ పిల్లర్ రాకపోయినప్పటికీ ఆయన ప్రమోషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బట్ సినిమాలో కామెడీ ఎలా ఉంటుంది, కామెడీ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఖచ్చితంగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఫన్గా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. కశ్యప్ కూడా తన గతంలో చేసిన సినిమా కంటే సో వెబ్ సిరీస్ కూడా చాలా రకాలుగా చేశాడు. బట్ ఇందులో చాలా డిఫరెంట్గా చూపించబోతున్నాము. ఇద్దరు మానసా చౌదరి అండ్ ఫరియా అబ్దుల్లా. సో చాలా మ్యూజిక్ అయితే ఇది మ్యూజిక్ వల్లనే ఒక హైలైట్గా కాబోతుంది. మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బట్ చాలామంది స్టడీస్ కోసం ఇప్పుడు చాలా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటారు. సో అమెరికా, ఇట్లా ఆస్ట్రేలియా, ఇలా రకరకాలుగా. సో ఎక్కడైనా సరే మనకి వీసా దొరికినప్పుడు తప్పకుండా ఎక్కడొక్క స్ట్రగుల్ అయిపోయి మనం అనుకున్న లక్ష్యం జరగకపోతే చాలామందికి లక్ష్యం చేరుకున్నప్పటికీ చాలా ఫైర్ అనిపిస్తుంది, చాలా కోపం అనిపిస్తుంది. అదే ఆ టైటిల్ అంటే ఇలాంటి వాటిపైన ప్రతి ఒక్కరు లైఫ్లో ఎక్కడో చోట గాయపడతారు. సో అలా మీ లైఫ్లో మీరు ఎక్కడైనా గాయపడ్డారు అనేది తప్పకుండా మీరు తేలాలంటే సినిమా చూడాలని చెప్పేసి నిన్న మొత్తం ఫన్ మాత్రం జడి చక్రవర్తి గారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరిని హీరో హీరోయిన్ ఫరియా అబ్దుల్లాని, మానస చౌదరిని, సో అందులో చేసిన చాలామంది శ్రీ విష్ణు క్యామియో కూడా చాలా డిఫరెంట్గా ఆయన కూడా సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇది శ్రీ విష్ణు గారి క్యామియో కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు. సో స్పెషల్గా ట్రీట్ చేశారు మా కోసం మీరు ఒక రోల్ చేయడం కూడా థ్యాంక్ యూ సార్ అని. సో నిజంగా చాలా అద్భుతంగా గ్రాండ్గా అయితే మరి ఈవెంట్ అయితే చేశారు. బట్ సినిమా అనేది ఎలా ఉండబోతుంది, సో ఇందులో చాలా డిఫరెంట్ రోల్స్ చేశారని చెప్పేసి తరుణ్ భాస్కర్ చెప్తున్నారు. గతంలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇది ఇలా పోల్స్తున్నారు. బట్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి నిన్న మా వాడికి హీరోగా ఇష్టం, యాక్టర్గానే ఇష్టం, బట్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడని చెప్పేసి చెప్తారు. నిన్న నిజంగా చాలామంది చాలా రకరకాలుగా ఆయన గురించి మాట్లాడారు. ఈ మూవీతో తరుణ్ భాస్కర్ గారు ఇంకా యాక్టర్గా ఒక మెట్ ఎక్కుతారా, సో ఇంకా అంటే ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకుంటారా, లేదంటే డైరెక్టర్గా ఉంటారా అని చెప్పేసి ఇవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా గాయపడ్డ సింహం May 1st రాబోతుంది. తప్పకుండా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్. సో తప్పకుండా వాటన్నిటిని కూడా సాంగ్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి సో మీరు మీ లైఫ్లో ఎలా గాయపడ్డారని తెలియజెప్పండి. అంటే ఇప్పుడు జేడి చక్రవర్తి గారు స్క్రీన్ మీద కనిపించి చాలా ఇయర్స్ అయింది కదా, అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఆడియన్స్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతారంటారా ఈ మూవీ? తప్పకుండా, ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ రోల్ ఉంది కాబట్టి ఈ యొక్క స్టోరీని ఓకే చేశారు. సో అందులో ఆయనకి ఎక్కువ విల్లనిజం ఆయనకి చాలా సూటబుల్ అయ్యేది అప్పట్లో కూడా. సో ఇందులో కూడా ఒక డిఫరెంట్ కామెడీ, సో ఒక చిన్న విలన్ లాగా అది బాగుండబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా, సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ సినిమాలో అలా చూపించారు జడి గారిని అని చెప్పేసి నిన్న డైరెక్టర్ గారు క్లియర్ కట్గా ఇచ్చారు. సో నిన్న అంతే ఎనర్జీ తోటి, జోష్ తోటి సో జడి చక్రవర్తి గారు కూడా తప్పకుండా ఈ సినిమా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ ఈ థియేటర్కి వచ్చిన వాళ్ళకి మీరు పెట్టిన టికెట్కి ఎక్కడ బోర్ కొట్టకుండా తప్పకుండా మేము అందరం న్యాయం చేశాము, తప్పకుండా మీకు నచ్చుతుంది అని చెప్పేసి సో ఆయన క్లారిటీగా చెప్పారు. ఈ సినిమా అసలు రిలీజ్ అవ్వదు అని చెప్పి నిన్న జడి చక్రవర్తి క్లియర్గా చెప్పారు. చాలా మంది అక్కడ ఆయన నవ్వారు అందరూ, అంటే ఆయన నిజంగా చెప్పారా అబద్ధం చెప్పారా అని చెప్పేసి. సో అలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది ఈ సినిమా. సో వీటన్నిటిని దాటుకొని ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాము. తప్పకుండా ఇది ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు. గాయపడ్డ సింహం అలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అంటారు? అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో సాధించాలి తప్పకుండా ఏదో ఒక కసి ఉంటుంది లైఫ్లో, ఒక లక్ష్యం కానీ రకరకాల ఒక ఎయిమ్. సో అది చేరుకోలేకపోతే ఎక్కడో ఒక చోట గాయపడుతుంటారు. సో ఆ టైటిల్ చెప్పేసి గాయపడ్డ సింహం, ఆ టైటిల్లోనే కొంత మనకు అర్థమవుతుంది. సో సినిమా చూస్తే మనకు పూర్తిగా అవుతుంది. May 1st మనము థియేటర్లో చూసి ఒకసారి చేద్దాం. అంటే తరుణ్ భాస్కర్ గారు కామెడీ రోల్లో ఇదే ఫైనల్ ఫిల్మ్ అని ప్రకటించారు.
ఇది ఎలా అంటే మీకు ఎలా అంటే ఇందులో ఆయనకి మంచిగా ఆడియన్స్ బాగా నచ్చుతుందంటే ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. తప్పకుండా ఈ వేరియేషన్స్ ఇంకా ఏమైనా చాలా 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 డిఫరెంట్గా కూడా స్టోరీస్ కూడా చేయొచ్చు. లవ్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ ఎన్నో జనర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఇది ఆడియన్స్కి ఎలా ముందుకెళ్తుందని చెప్పి మనం చూడాలి. అంటే ఇప్పటి వరకు మొత్తం కామెడీ రోల్స్లోనే చేసింది కదా తరుణ్ భాస్కర్. ఇప్పుడు కొత్త పోతే అది కనెక్ట్ అవుతుంది అంటారా? తప్పకుండా అంటే ఆయన ఇప్పుడు మనము మే 1st రోజు చూస్తాం. తప్పకుండా ఆయన ఒక మంచి ప్యాషన్ తోటే ఉన్నారు కాబట్టి ఆడియన్స్ వరకు తప్పకుండా రీచ్ అవుతుందని చెప్పేసి ఆయన నమ్మకం. సో ఆయన చేసిన కూడా గతంలో కొంత 50% అయితే చాలా అంత బాగాలేకుండా లేవు, మంచిగానే ఉన్నాయి ఆయన సినిమాలు కూడా చాలా గతంలో. సో తప్పకుండా ఇది కూడా బాగుంటుంది. నాకైతే ఆ ట్రైలర్ మిగతా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో తప్పకుండా బెస్ట్గా ముందుకెళ్దాం. అంటే ఇప్పటి వరకు కూడా జేడి చక్రవర్తి గారు అంటే చాలా వరకు విలన్ రోల్స్ చేశారు కదా, ఆ క్యారెక్టర్స్ చేశారు కదా. మరి సడన్ గా ఇప్పుడు కామెడీ రోల్ అంటే సెట్ అవుతుంది అంటారా అసలు? ఆయన టైమింగ్ ఉంటుంది. గతంలో మనం సినిమాల్లో కూడా పాత సినిమాల్లో కొన్ని చూస్తే ఆయన బ్రహ్మానందం కానీ కొంతమంది తోటి యాక్టర్స్ తోటి అది మనకు అందులో కామెడీ టైమింగ్ అని కొంత పాత ఫిలిమ్స్లో చూసాము. బట్ ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ అయింది కాబట్టి ఇంకా యాక్టర్స్ ఏదైనా పోటీతత్వం ఎక్కువైపోయింది చేయాలి కాబట్టి తప్పకుండా ఈ సినిమాలో ఒక మంచి గెస్ట్ రోల్గా ఈ గాయపడ్డ సినిమాకి మెయిన్ పిల్లర్గా మన జేడి చక్రవర్తి గారు ఉపయోగపడ్డారు. నిజంగా తప్పకుండా ఒక ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది మనకు. జేడి గారు మార్క్ ఉంటుంది ఈ గాయపడ్డ సినిమాలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.